నెల్లూరు రైతుల పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. అలాగే ప్రాజెక్టులు పూర్తి చేయాలన్న ఆలోచన కూడా లేదని ఆయన ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి మాయ మాటలను ప్రజలు నమ్మలేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారని ఆయన తెలిపారు. పారదర్శకంగా జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి నిదర్శనీయమని మంత్రి తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సాగునీటి సంఘాల అధ్యక్షులుగా ఎన్నికైన వారిని మంత్రి తన నివాసంలో అభినందించారు. ఈ ఆయకట్టు వాళ్ళు మొత్తం కలుస్తున్నారా? తర్వాత మేము కూడా పార్టీ పరంగా మాట్లాడడం జరుగుతుంది. ఎవరి వాళ్ళకి జాగ్రత్త. ఎన్నికల దగ్గర ఎక్కడ కూడా దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు కానీ ఒత్తిడి కానీ రైతుల మీద లేదు. అన్నీ బహిర్గతంగానే జరిగాయి. ప్రతి నీటి సంఘం ఎన్నిక ఆ గ్రామాల పంచాయతీల్లోనూ ఆ గ్రామాల హై స్కూళ్ళల్లో బిల్డింగుల్లో ఎక్కడ మంచి వస్తుందో అక్కడనే పెట్టారు తప్ప ప్రభుత్వ భవనాల్లో మరి ఎక్కడా కూడా వేరుగా ఏదో మేము ఇళ్లల్లో కూర్చొని లిస్టులు రాసినటువంటి దాఖలాలు లేవు. పైపెచ్చు ఇవాళ ఈ పాల్గొన్నటువంటి ఓటర్లు అందరూ కొత్తగా ఓటర్ లిస్టు చేర్చింది కాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఓటర్ లిస్ట్ అయితే ఉన్నదో అదే ఓటర్ లిస్టుతో ఎన్నికలు జరిగాయి. ఒత్తిడి చేసి ఉండి రైతులను ఎక్కువగా పేర్లు చేర్చుకొని ఉంటే ఇప్పుడు లిస్టులు మారే అవకాశాలు ఉన్నాయి. అటువంటిది ఏమీ ఒక్క రైతు కూడా ఒక పేరు కూడా చేరలేదు. ఒక దగ్గర చిన్న తేడా వచ్చి అందుకనే అక్కడక్కడ ఒక్కొక్క టెరిటోరియల్ కాన్సెంట్ టీసీ సభ్యుడు ఎంపిక కాకపోవడానికి రైతులందరూ కూర్చొని ఈ 6 మంది ఉంటారని అనుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళాక ఓటర్ లిస్టులో అనుకున్నటువంటి వ్యక్తి పేరు లేదు. రాయాలంటే మేము రాసుకోవచ్చు కదా. ఆడ ఎవరు మమ్మల్ని అడ్డగించిన వాళ్ళు లేరు, వద్దని చెప్పిన వాళ్ళు లేరు. అవే ఇవాళ ఖాళీ ఉన్నాయి. నా నియోజకవర్గంలో ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రిగా నేనుంటే మంత్రిగా ఉన్నటువంటి నా నియోజకవర్గంలోనే 19 టీసీలు ఖాళీ ఉన్నాయి. ఎందుకున్నాయి? నేను పేర్లు రాసి మా ఇంజనీర్లను మా అధికారులను రాసి ఇచ్చేయమంటే ఇస్తారు కదా, కానీ ఆ పని చేయలేదు. ఒరిజినల్ ఓటర్ లిస్టు కలెక్టర్ గారి నిర్ధారణతో కలెక్టర్ గారి స్టాంపు మీద ఏ ఓటర్ లిస్ట్ అయితే వచ్చిందో ఆ ఓటర్ లిస్టు ప్రకారమే ఎన్నిక జరిగింది. ఈ ఓటర్ లిస్ట్ ఇవాళ వచ్చింది కాదు, రైతులది. అనాదిగా గ్రామాల్లో రైతులు వాళ్ళు. నేను అధికారంలో ఉన్నా, గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్నా, ఇంకొకరు ఆయన అధికారంలో ఉన్నా రైతులు ఎక్కడా మారలేదు. ఊర్లలో గ్రామాల్లో రైతులు వాళ్ళే, వాళ్ళ సంఘాల్లో వాళ్ళే సభ్యులుగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ సంఘాల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసి రైతుల మీద మేము ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి మా అధికారుల్ని ఎన్నిక జరపనీయకుండా చేస్తే మమ్మల్ని తప్పు పట్టాలి. మరి ఆ పరిస్థితి లేదు. మరి ఇదే మాట నేను అడిగితే గోవర్ధన్ రెడ్డిని 2019 తర్వాత నువ్వు అసలు ఎన్నికలే పెట్టలేదు, సాగునీటి సంఘాలు ఎన్నికలే జరపలా, నువ్వు ఏమి భయపడ్డావా? ఆ రోజు ఆ సంఘాల్లో ఉన్న రైతులందరూ తెలుగుదేశం వాళ్ళు ఎన్నికలు పెడితే ఈ సంఘాలు ఒకటి కూడా మాకు రావు కాబట్టి నేను ఎన్నికే బెటర్నని చెప్పి నిర్ణయం తీసుకున్నారా మీరు? ఆనాడు మీ ముఖ్యమంత్రి మీరు చేసిన కార్యక్రమం అదేనా? రైతులు ఒక సంఘంగా ఏర్పడి సాగునీటి వ్యవస్థని ప్రక్షాళన చేసుకొని సక్రమంగా నీటిపారుదల వ్యవస్థని వాళ్ళు చేసుకోవడానికి ముందుకు వస్తే ఆ ఎన్నికలు మీరు పెట్టలా. రైతులతో కలిసి ప్రయాణం చేసే ధైర్యం మీకు లేదు, మీ పార్టీకి లేదు. కాబట్టే మీరు 5 సంవత్సరాలు సాగునీటి ఎన్నికలకి తిలోదకాలు ఇచ్చారు. ఆనాడు ఉన్నటువంటి రైతులే ఈనాడు కూడా ఒక్క రైతు పేరు ఎక్కడా మార్చలేదు, పెంచలేదు. మరి మీకు ఎందుకు భయం?
ఆనాడు మీరు అన్నారు కదా 151 సీట్లు వచ్చాయని, ఒక్క పార్టీకే వచ్చాయని. మరి మీరు ఎందుకు ఎన్నికలు పెట్టుకోలేకపోయారు రైతులతో? రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, మీకు ప్రాజెక్టులు చేయాలని కోరిక లేదు. పోలవరం ప్రాజెక్టు బాగా జరుగుతున్నదాన్ని నిర్వీర్యం చేశారు. మేము కట్టినటువంటి ప్రాజెక్టులు, బ్యారేజీలు 10% ఉంటే 5% ప్రారంభించి పేర్లు వేసుకొని దాన్ని ప్రారంభించేసిపోయారు నెల్లూరులోనే. కనీసం మీకు విజ్ఞత ఉండాలి మాట్లాడడానికి. నెల్లూరు బ్యారేజ్ ఎవరు తెచ్చారు ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి శ్రమపడి ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి 120 సంవత్సరాలు అయిపోయిన బ్యారేజ్ ఏ రోజైనా ప్రమాదం జరగద్ది, నెల్లూరు డెల్టా నష్టపోద్ది అని చెప్పి నాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒప్పించి బ్యారేజ్ మంజూరు చేయించారు. అలాగే సంగం బ్యారేజ్, అది కూడా అలాగే జరిగింది. ఆ బ్యారేజీలు 70-80% అటు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇటు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 90% మేము పూర్తి చేసి అక్కడ పెడితే మీరు 5 ఏళ్ళు 5% పూర్తి చేయలేక పేర్లు రాసుకోవడానికి టెంకాయలు కొట్టిపోయారు. ఇది మీ వ్యవహారం. పోలవరం సర్వనాశనం చేశారు. సోమశిల ప్రాజెక్టు మీ పాపమే కదా ఇవాళ మేము మోస్తున్నాం. సోమశిల ప్రాజెక్టు ఎవరి పాపం? మీ వైసీపీ పాపమే, మీ జగన్మోహన్ రెడ్డి పాపమే మేము మోస్తున్నాం. ఈ గోవర్ధన్ రెడ్డి పాపమే నేను మోస్తున్నా ఇవాళ. కాదా చెప్పండి? సోమశిల ప్రాజెక్టు ఎందుకు దెబ్బతిన్నది? గేట్లు ఎందుకు కొట్టుకుపోయాయి? అక్కడున్న సోమేశ్వర ఆలయం ఎందుకు కొట్టుకుపోయింది? మీరేం చేశారు? పైనున్న అన్నమయ్య ప్రాజెక్టుకి 7 కోట్ల రూపాయలు ఇచ్చి గేట్లు ఓపెన్ చేయడానికి గ్రీసుకు కావాలని అడిగితే మీరు 7 రూపాయలు ఇవ్వాల. కడప జిల్లా, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిది కడప జిల్లా. అన్నమయ్య ప్రాజెక్టు తీరా కొట్టుకుపోయిన తర్వాత